నేను ఎందుకు ప్రతిసారి నీ ఫోన్ చెక్ చేసినా నేను నీకు పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా? నేను చెప్పేది విను, నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం జరుగుతలేదు. నువ్వు వాడే సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసా? నేను ఈరోజు ఎయిర్టెల్ ఆఫీస్కి పోయి నీ కాల్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేయించిన. ఒక్కొక్క కాలు 2 గంటలు మాట్లాడుతున్నావు కదా. 2 గంటలు మాట్లాడుతున్నా అంటే ఆయన నా ఫ్రెండ్, అందుకే మాట్లాడుతున్నా. నా కోపం కంట్రోల్ తప్పి నీ మీద చెయ్యి వడక ముందే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారండి? నేను ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? నన్ను ఎక్కడికి కొమ్మంటావు? మీరు నా భర్త అండి, మనకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడు. ఇట్లా చేసేటప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారని, నీకు కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేవే? నేను ఇట్లా అడుగుతున్నా కాబట్టి మనకి 2 పిల్లలు ఉన్నారు, మనకు సంసారం ఉందని నాకు గుర్తు చేస్తున్నావా? నువ్వు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని నాకు నా పిల్లలకి ఏదైనా విషయం పెట్టి చంపినా చంపుతావు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా, మళ్ళీ ఎప్పుడు అతనితో మాట్లాడా. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి, నా తప్పును సరిదిద్దుకుంటా.